మనిషిని చంపేనే ఉంటారు ఆ ఇంటి ఆ బయ్యి పడతారంట అది వంట కాబట్టి అంటే అక్కడ పోల్ ఉంది కానీ లైట్ ఈ లైట్ పడట్లేదు ఈ లైట్ అంతే చేస్తాం మీకేం లోడ్ అంతే చేస్తామన్నారు. ఇది మన వేసింది వాళ్ళు ఏమన్నా అంతే చేస్తాము మీకు పంచాయతీల కంట మరి పంచాయతీ అంటే అంతే అధికారులు అయితే రాజకీయ నాయకులు వచ్చింటారు అప్పుడు అడగలేదా? అడిగినాము, ఇప్పుడు అడిగినాము, ఏపిస్తాము, చేస్తాము. అది కాదమ్మా నాది ఒకటే కూర్చోను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే ఆ రోడ్డు వేసినారు మున్సిపాలిటీ, మరి గడప గడపకి తిరిగినారు లాస్ట్ లో వాళ్ళు, మరి అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదా? మేడం అప్పుడు చేసాము, గడప గడప తిరిగినప్పుడే రోడ్ అడిగినాం సార్కి, సాయిప్రసాద్ రెడ్డికి అడిగినాము, మొత్తం వేపిస్తానని చెప్పి పని చాలు చెప్పినాడు. పని చాలు చేసినాక ఆడికి వేపించి అది సమస్య ఇట్లా రాలేదు మేడం. రాలేదమ్మా, వీళ్ళ ఇంటి వరకే మేడం, వీళ్ళ ఇంటి నుంచి అట్లే. పంచాయతీలో కడతారు కొంచెం మాది మున్సిపాలిటీ కదా. వాటర్ ప్రాబ్లం ఉంది. ఎన్ని రోజులకు ఒకసారి ఏం సార్ ఈ రోడ్డు ఇటు వరకు వేసి మున్సిపల్ అనిపోయింది, వాటికి వచ్చిన పంచాయతీ అనిపోయింది. ఇది ఇంత నడుమ అట్లా ఏడిసినారు. మా ఎట్లా ముసలి వాళ్ళు అంతమంది బడి పిల్లలు అందరు తిరుగుతారు సార్, ఎట్లా మళ్ళీ దీనికి పరిష్కారం? ఎన్ని రోజులైందవ్వా ఇది? ఇది సమస్య అప్పటి నుండి అట్లా ఉండే అన్నా, ఇప్పుడు ఇదేసి సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయిందో. రోడ్డు ఆపి ఇటుకు వచ్చి ఆ ఇంటి పిల్లోడు ఆపే అంత వేసేటట్లుంటే వేయండి, లేకుంటలేదని ఆపితేనే ఆగిరి రంచేపు ఆ పిల్లోడు పోయేది ఎదింటి ఇటు వరకు వేసిరి ఇడిసిరిపోయేది. అదింత ఆడ మున్సిపాలిటీకి అదింత వేసిరి అదింత ఇడిసిరిపోయేది. ఇది ఎట్లా సార్? ఎంతమంది ఎక్కడ పోవాలా? ఎంతమంది బడి పిల్లలు వస్తారు, ఎంత ఊరల్లో వస్తారు, ఇంతవరకు వస్తావు సార్. అడిగితే సార్ వేస్తామమ్మా అనకంటే ఇది ఇటు వరకు వేసిరి ఇడిసిరిపోయేది. ఎప్పుడవా 2 ఏళ్ల ముందు వేసిండ్రా? ఇది 2 ఏళ్ళు అయిందా ఎంత అయిందో మధ్య వేసలేదు. 5 ఏళ్ళు అయిపోయిందా? సార్ మా కాళ్ళ లోపల నీళ్ళు నిలబడతాయి, 100 మంది పిల్లలు బడికి పోతారు, ఎవరి దీన్ని పట్టించుకొని ఉంటుంది. వీటి వరకు రోడ్ వేసినారు ఎప్పుడు వైఎస్ఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే, అప్పుడు వేసిందే. కానీ మనం అడిగితే వేస్తామన్నారు, వాళ్ళు పోయినారు. అప్పుడు ఎందుకు ఇంతవరకు స్టాప్ చేసినారు? మొత్తం వేయచ్చు మేడం, వాళ్ళు ఏమన్నారు, వేస్తామా అన్నారు, వాళ్ళు మొత్తం వేస్తామన్నారమ్మా, వేస్తామని చెప్పి వీటి వరకు వేసి వాళ్ళు అదే పోయినారమ్మా. ఇంకా అప్పుడు నెల ఎవరు పట్టించుకోలేదమ్మా. ఇది సార్ ఇది ఇక్కడ లక్ష్మమ్మ నగర్, ఇక్కడ ఇందిరమ్మ నగర్ సార్, రెండోటికి మధ్యన ఇది మధ్యలో ఉంది. దీనికి పేరు కానీ లేదు. ఇకపోతే లక్ష్మమ్మ నగర్, ఇకపోతే ఇందిరమ్మ నగర్ సార్, ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్. అది పంచాయతీ అంటారు సార్. ఇప్పుడు ఇదంతా మున్సిపాలిటీ అంటారు, మా మున్సిపాలిటీలో వేసినాము అంటారు, అది పంచాయతీ అంటారు. మరి దీనికి సంబంధం ఏ ఊరు, దీనికి తల్లి ఎవరు అనేది కానీ తెలియదు సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి కానీ కుళాయి కలెక్షన్ కానీ యువతులు కానీ ఏమైనా కడుతున్నాం సార్, కడుతున్నాం. మరి గుర్తు కట్టించుకునే వాళ్ళకి వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగచ్చు కదా. మడికి వెళ్ళి మాకేమి గుర్తు కడతావా లేదా నువ్వు? అంటే నువ్వు మున్సిపాలిటీ కడతావా పంచాయతీ మా మున్సిపాలిటీ కడుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు వేయాలి కదా. మరి చేస్తారబ్బా, మనం చెప్పినాం కదా, అంటే క్లీన్ చేస్తాము అంటారు. ఇదే మాట. ఎవరు పట్టే మీరు ఇల్లు గుర్తు కానీ కుళాయి గుర్తు కానీ ఎక్కడ కట్టారమ్మా? మున్సిపాలిటీ
మున్సిపాలిటీ పంచాయతీ కింద కట్టడం ఇప్పుడు ఇక్కడేమో ఇటు వరకు స్టాప్, అక్కడేమో అటు వరకు స్టాప్. అవును మేడం. ఇందాక నేను పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడితే మాకు అక్కడ వరకే, మాకు ఇక్కడ ఒక పర్మిషన్ లేదు, ఇది మున్సిపాలిటీ కింద వస్తుందని చెప్తున్నారు. ఇక్కడేమో మేము ఇక్కడికే స్టాప్, మాకు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకే, ఇక్కడ నుంచి పంచాయతీ పరిధి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అధికారులే తెలుసాల ఇది మున్సిపాలిటీనా పంచాయతీలోకి వస్తుందా, ఎందుకంటే ఇది ఏమంటుంది ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉన్నట్టు ఉంది. ఇన్ని సంవత్సరాలుగా పాపం ఇంతమంది స్కూల్, ఇప్పుడు చాలా మంది స్కూల్ కి వెళ్తున్నారు. అధికారులు తెలుసుకోవాలి, తెలుసుకొని immediate గా వేయాలని నేను అధికారులను కోరుకుంటున్నాను. కాబట్టి తొందరలోనే ఈ సమస్యని అధికారుల దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నాకు దాదాపు ఒక 10 రోజుల నుంచి కాలనీ వాసులు అందరూ కూడా అడిగారు నన్ను, అమ్మ ఒక్కసారి వచ్చి విజిట్ చేసిపోతే బాగుంటుంది అని. అందుకోసం రావడం జరిగింది. ఇంకా మనం ముందు పోతే, ఇప్పుడు ఇది బాగుంది రోడ్డు, అట్లాగే ముందుకు పోదాం రండి. ఇది మున్సిపాలిటీ పంచాయతీ అంటున్నారు. వారు డ్యూటీ అని ఇట్లా ఫోటో ఉన్నప్పుడు ఈ రాగుతావా మామ, ఈ వస్తాం నీళ్ళు వాన వచ్చినప్పుడు